తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో 16వ నెంబరు జాతీయ రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్కు గాయాలయ్యాయి. అయితే అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. NH-16 పైన తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రమాదాలకు నిలయంగా మారుతుంది NH-16 జాతీయ రహదారి. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా అవి ఆగటం లేదని చెప్పుకోవాలి. ఒక పక్కన వేగంగా వెళ్తున్నటువంటి వాహనాలు ఈ ప్రమాదానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నల్లజర్ల అలాగే ఈ ప్రాంతంలో అంటే రాజమండ్రి నుంచి ఏలూరు వస్తున్నటువంటి NH-16 నల్లజర్ల జాతీయ రహదారి పైన ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ రోడ్డు పైన నిత్యం అనంతపల్లి నుంచి కూడా గుండుగోలు వరకు ఉన్నటువంటి రహదారికి సంబంధించి కూడా ఎక్కువగా ప్రమాదాలకు నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇదివరసులో కూడా చూడొచ్చు, ఒక కారు అలాగే ట్రాక్టర్ సంబంధించి లోడ్ వెళ్తున్నటువంటి ట్రాక్టర్ సంబంధించినటువంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలయ్యాయి. అలాగే నిత్యం ఈ రహదారి రక్తశక్తం అవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ ప్రాంతంలో అనంతపల్లి నుంచి కూడా గుండుగోలు ప్రాంతం వరకు ఉన్నటువంటి రహదారులు బ్లాక్ స్పాట్స్ గా ప్రమాదాలు జరగడానికి నిలయంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అధికారులు అయితే కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు అటు జాతీయ రహదారుల అధికారులకు విన్నవించకుండా ఫలితం లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాలకు నిలంగా మారుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలపైన ప్రస్తుతం అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా NH-16 పైనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి కూడా గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తానికి జరుగుతున్నటువంటి ప్రమాదాలు అంటే ఒక పక్కన పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా రహదారుల విస్తరణ పెరిగింది, వాహనాల వేగం పెరిగింది. అయితే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రహదారులపైన జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ఎక్కువగా NH-16 పైనే ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా గణాంకాలు చెబుతున్నాయి. అయితే మొత్తానికి సంబంధించి ఈ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అటు పోలీసులు కానీ అలాగే ఇతర అధికారులు కానీ చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్న పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. మొత్తం వేగ నియంత్రణ కోసం ఇంకా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహనదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రమాదం చూస్తే తెలుస్తుంది. శ్రీనివాస్, 10 టీవీ, నల్లజర్ల నుంచి.